హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగానండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏంటి అంటే, నిన్న డీమార్ట్కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఫ్రెష్గా చక్కగా బాగా చాలా అందంగా మష్రూమ్స్ కనిపించినాయి అనమాట. సో అవైతే తీసుకొచ్చానమాట. ఒక బాక్స్ తీసుకొచ్చానండి. కొత్తగా పెనంలూరు దగ్గర గంగూర్ అని ఉందండి. గంగూర్లో కొత్తగా పెట్టారనమాట డీమార్ట్ అనేది. మొన్న శనివారం స్టార్ట్ అయిందనమాట. మేమైతే నిన్న ఊరిని అసలు జస్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పి చూద్దామని చెప్పేసి అని వెళ్ళాము అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సబ్బులు అవి తెచ్చుకున్నాము, సోప్స్, బాడీ లోషన్ అవి తెచ్చుకుంటా వస్తా ఇక అది కూడా కొంచెం ఫ్రెష్గా కనపడితే మష్రూమ్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు అయితే స్పెషల్గా నా స్టైల్లో మా ఇంట్లో మా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటామో మష్రూమ్స్ కర్రీ అనేది మీకు చూపిస్తానండి. కంపల్సరీగా ఎలా చేస్తాను, ఏమేమి వేసి చేస్తాను అనేది ఈరోజు చక్కగా మనం వీడియోలో అయితే నేర్చుకుందామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి, ఫుల్ వీడియో అయితే చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే నేను ఎలా వండుతున్నాను ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు, కొత్త వాళ్ళైతే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇక అయితే మనం చక్కగా మష్రూమ్స్ కర్రీ ఎలా వండుకుంటాము ఏంటి అనేది మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా అండి? వెళ్ళిపోదాం పదండి. సో మష్రూమ్స్ అయితే మన ఉప్పు వేసి నానబెట్టానండి. చక్కగా కడిగి వీటిని కొంచెం పెద్దగా ఉన్న వాటిని మనం ఈ సైజు ఉన్న వాటిని కొంచెం ముక్కలు చేసుకుందాము. కొంచెం ఈ లోపల ఉప్పు నీళ్ళలు నానుతూ ఉంటాయని చెప్పేసి నానబెట్టాను అనమాట. ఇవిగండి మష్రూమ్స్ అండి. ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి మామూలుగా కచ్చాపిచ్చా మిక్సీ పట్టకుండానండి నేను చక్కగా కటింగ్ అయితే చేసుకుంటానండి. చిన్న పీసెస్ ఇలా కట్ చేసి ఉంచుతాను. ఇక మసాలా అండి, అల్లము, ఇదిగోండి చిన్నుల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక ఆలుక్కాయి, ఒక చెక్క, ఒక 3 లవంగాయలు, కొంచెం మెంతులు, ఒక 4 మిరియాలు వేసానండి. వేసి కొంచెం ధనియాలు కూడా వేసి నేను దీన్ని పేస్ట్ లాగా చేసేస్తాను. చేసిన తర్వాత మనం కర్రీ ఎలా వండుకుంటాం ఏంటనేది మీకు చూపిస్తానండి. ఓకేనా? అవ్వండి మష్రూమ్స్ అయితే మనం చక్కగా ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టుకున్నామండి. ఓకే అండి, మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ప్రిపేర్ చేస్తానండి. అవేంటో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒక మాదిరిగా ఉండే ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి చక్కగా ఇదిగోండి ఇంత సన్నగా చాప్ చేసేసుకున్నాను. మీకు మసాలా చూపించాను కండి. మెంతులు, ఒక 2 మిరియాలు, ఒక యాలుక్కాయి, ఒక దాల్చిన చెక్క, ఒక 3 లవంగాయలు, కొంచెం ధనియాలు, అల్లం, చిన్నులపాయి వేసి చక్కగా ఇదిగోండి ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. ఇదనమాట. ఒక 3 పచ్చిమిరపకాయలండి, కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, మష్రూమ్స్ అన్ని చక్కగా ఉప్పు వేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఒక టమాటాని మాత్రం ఇలా చాప్ చేసుకున్నానండి కొంచెం గుజ్జు కోసం. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి, ఎందుకంటే మనకి కర్రీకి గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం ఒక మాదిరి సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇక చక్కగా మన ఐటమ్స్ అన్నీ అయితే రెడీ అయిపోయినండి. ఇప్పుడు మనం చక్కగా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఓకేనా? కర్రీ చక్కగా మా కిటికీలోంచి చూసారండి మన పచ్చగా ఎంత చక్కగా కనపడుతుందో వ్యూ అంతా మీకు చూపిస్తానండి. మార్నింగ్ టైం ఇంకా బాగుంటుందండి. ఇక చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు వ్యూ అంతా. పసుపు చేను వేశారనమాట, అది కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే. చాలా మార్నింగ్ టైం చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము. మష్రూమ్స్ కర్రీ ఈరోజు స్పెషల్గా మష్రూమ్స్ కర్రీ అనమాట. ఏది మన ఇంట్లో అండి ఒకటండి, మనం ఏది చేసుకున్నా అది మనకి స్పెషలే అనమాట. అందుకని నేను ప్రతి వీడియోలో స్పెషల్ అని చెప్తున్నాను. అది మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ దయతో నన్ను క్షమించండి. మన ఇంట్లో మనం చేసుకునేది మనకి స్పెషలే కాబట్టి మనం స్పెషలే అని చెప్పి అనుకోవాలండి. సో ఓకేనా అండి? అన్ని ఐటమ్స్ అన్నీ అయితే రెడీ అయిపోయి ఇక మనం చక్క కర్రీ అయితే వండేసుకుందాం. ఓకేనా? చలో. ఓకే అండి, మనం కర్రీకి కావాల్సిన బౌల్ అయితే పెట్టేసుకున్నాము స్టవ్ మీద. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించేసేసుకొని బౌల్ అయితే పెట్టేసేసుకున్నాము. మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే బౌల్ అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాం పొయ్యి మీద. వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్. కొంచెం మష్రూమ్స్ అండి ఇప్పుడు అవి మనం సహజంగా తయారయ్యి వచ్చినవి కాదు కాబట్టి, అవి మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం కాదు కాబట్టి, మనం తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా ఉప్పు వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా కొంచెం మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే బౌల్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేపుకోవాలండి. ఎందుకంటే వాటి మీద ఉన్న కెమికల్స్ కానీ లేకపోతే ఇంకా వగేరా వాళ్ళు ఏమేమి మందులు వేస్తారు అవన్నీ పోతాయి అనమాట. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట.
అందుకని ఎప్పుడైనా సరే మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని కంపల్సరీగా మనం అయితే ఈ ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి భయం ఉండదన్నమాట. ఓకేనా అండి? ఇవన్నీ చక్కగా ఇలా ఆయిల్లో వేసేసుకుందాము. బాగా నల్లగా కాదండి, జస్ట్ ఒక 2-3 సెకండ్లు అనమాట. వేపుకుంటే ఏంటంటే అందులో ఉన్నాయన్నీ మనం ముందు మాకులు ఏమన్నా వేసుంటే కనుక అవన్నీ పోతాయి అన్నమాట. అది ఇలా కలిపేసేసుకున్నామండి. చక్కగా వేపుకొని ఒక 2-3 సెకండ్ల పాటు వేపేసుకున్నాం అనుకోండి, ఇక మనకు అసలు ఇబ్బందే ఉండదు. ఇవి తీసి దీని ప్లేస్లో పెట్టేసేసేద్దాము. తర్వాత కడుగుతాను. చాకు ఇక్కడ పెట్టేసేసేద్దాము. వేటి ప్లేస్లో అవి పెట్టేసామనుకోండి మనకి పని తగ్గిద్ది అనమాట. సో ఓకేనా? చూసారండి, అవి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అసలు ఇబ్బందే ఉండదండి. ఎందుకంటే అవి ఎందుకంటే సహజంగా పండని కాదు కదా, అందుకని తయారు చేస్తారు కాబట్టి మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలన్నమాట. అది చూసారా, అందులో వాటర్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఫ్రెష్గా మష్రూమ్స్ అండి తెచ్చుకున్న రోజు లేదా సెకండ్ డే కంపల్సరీగా వండేసేసుకోవాలండి. వితిన్ 3 days కనుక అయిందనుకో వాటిని మనం అనవసరం అండి, పారేసుకోవడమే బెటర్ అనమాట. అస్సలు బాగోవండి, ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది, అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట. మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా అవుతుందన్నమాట. కొంచెం ఒక చిటికెడు వేసుకుందాము. ఇదిగోండి, కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఆ ముక్కలు వేగేంత వరకు అంతే, కొంచెం చిటికెడు అనుకోండి, ఎక్కువ కాకుండా. మళ్ళీ కర్రీలోకి ఏదో వేసుకుందాము. చూసారా ఎంత వాటర్ వచ్చిందో బయటికి. మనం కొంచెం వేపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి అసలు ఇబ్బంది ఉండదు అనమాట. అది ఇవి వేగే వరకు మనం వేపుదాము. కొంచెం ఆ వాటర్ అంతా పోయే వరకు వేపేసేసుకుందామండి. ఓకేనా? చూసారండి వాటర్ అన్ని ఎలా చక్కగా అన్నీ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుందండి. మొత్తం వాటర్ అంతా పోయినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఒక గిన్నెలోకి ఇలా, ఇదిగోండి ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూసారా, చక్కగా తీసేసుకుందాం అనమాట. తీసేసుకొని ఈ మిగిలినవి కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఓకేనా? అండి ఒక 4 టేబుల్ స్పూన్లు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పూన్ మనం దాంట్లో వేసాం కాబట్టి. ఆయిల్ వేడెక్కుతుంది కదా. మనం మసాలాలో కూడా 4 మెంతి గింజలు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు కర్రీలో కూడా ఒక 4 మెంతి గింజలు అయితే వేసుకుందాము. నేను నాన్ వెజ్ అయినా సరే వెజిటేరియన్ అయినా సరే కంపల్సరీగా మెంతులు అయితే వేస్తానండి. ఇదిగోండి 4 మెంతులు వేసుకుందాము. ఓకేనా? వెంటనే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. కలిపేసేసుకుందామండి చక్కగా. ఇలా వేగి ఎంతో అవదండి, ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకున్నాము అనే భ్రమ అయితే మీకు వద్దండి. హై పెట్టుకుందాం కొంచెం. ఉల్లిపాయలు ఫస్ట్ ఆయిల్ వేయంగానే ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక 4 మెంతి గింజలు అయితే వేసుకున్నాను. తర్వాత వెంటనే ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసానండి. ఇవి కొంచెం వేగినాక
మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చి అండి అవి. చక్కగా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేలాగా వేపుకుందాము. వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకుందామండి. ఇవి వేగనిద్దాము. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. అవి వేగుతాయి అనమాట, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అది ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. ఇదిగోండి కొంచెం. ఓకేనా అండి, వేగనిద్దాం ఇవి. ఓకే అండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి అండి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసేద్దామండి. చాలా బాగుంటుందండి, ఇట్లా వండుకుంటామండి మేము. ఇదొక ప్రిపరేషన్ అనమాట. ఇంకోటి ఏంటంటేనండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, లవంగాయలు మొత్తం మసాలా అంతా ఒకటే మసాలా కాబట్టి అలా ఒక కర్రీ వండుతాను అనమాట. సో ఇదైతే చాలా రోటీలోకి చాలా బాగుంటుందండి. రోటీ ఫుల్గా, పరోటాలోకి చాలా బాగుంటుంది. చూసారండి, అప్పుడే అద్భుతమైన వాసన వస్తుందన్నమాట. చాలా చాలా టెంప్టింగ్గా ఉంది స్మెల్ అయితే. ఆయిల్ పోయలేదేంటి గంగగారు అనుకోవచ్చు. ఆయిల్ వేసానండి నేను, చాలా వేసాను. ఇప్పుడు మసాలా వేసాం కదా, అది వేగిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. వేగనిద్దాము. మరీ ఎక్కువగా ఉన్నా సరే ఆయిల్ మనం తినలేమండి, ఎగుటు వచ్చేస్తుంది అనమాట. మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అది వేగనిద్దామండి. సిమ్ చేసాను, వేగనిద్దాము. ఓకే అండి, ఒకసారి చూసుకుందామా. వావ్, మంచి అరోమా వస్తుందండి. చిన్నుల్లిపాయలు చక్కటి మంచి వాసన అనమాట. అల్లము, ధనియాలు వేసుకుందాము. మరేమో లవంగాయలు, మరేమో దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయ, కొంచెం ఒక 4 మిరియాలు, కొంచెం మెంతులు, అవన్నీ వేసాం కదా, మంచి అరోమా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక్క టమాటా చెప్పాను కదా మీకు, ఒక టమాటా మనం చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఒక టమాటా కూడా అంటే గ్రేవీ కోసం అండి, ఒక్క టమాటా అనమాట. అంటే నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక్క టమాటా తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇది కూడా కలిపేసేసుకుందామండి. ఓకేనా అండి. కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి. మగ్గనిద్దామండి కొంతసేపు. నేను ఉప్పు, పసుపు, కారం ఏం వేయలేదండి. ఓకేనా. చక్కటి వాతావరణం అండి, పల్లెటూరు వాతావరణం. నిజంగా చాలా చాలా అందమైన వాతావరణం అండి. చక్కటి పసుపు కదా, చక్కగా వచ్చిందండి, చాలా మంచిగా వచ్చిందనమాట. ఒకసారి చూసుకుందామండి. వావ్, ఆహాహాహా, చూసారండి ఎంత చక్కగా మగ్గిందోనండి. అసలు ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ చక్కగా మగ్గినాయి అనమాట. కావాలంటే దీంట్లో మనం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి, కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే కనుక అవాయిడ్ చేసేసేవచ్చు అనమాట. ఇప్పుడు మనం ముందే వేపి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసేసేద్దామండి. ఇదిగోండి చూడండి. అరోమా అయితే బ్రహ్మాండంగా ఉందండి, అసలు అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇవి డీమార్ట్లో కాబట్టి అండి. చూసారా వేపంగానే ఎంత అయిపోయినాయో. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఇదిగోండి, ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి నేను, సరిపోతుంది. ఇక ముందు మనం కొంచెం అందుట్లో వేసుకున్నాం కాబట్టి, మష్రూమ్స్లో ముందే వేపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కర్రీకి సరిపడా పసుపు కూడా వేసుకుందామండి. వేసుకుని చక్కగా కలుపుకుందాము.
చెప్పాను కదండి, ప్రతి వీడియోలో నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటానండి. కర్రీ అనేది మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎడాపెడా తిప్పేసేసేయకూడదు అనమాట. ఇప్పుడు ఆ మసాలా కింద అంతా అంటుకుందని చెప్పేసి మీరేమి కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనం గ్రేవీకి మనం వాటర్ వేసినప్పుడు ఆ మసాలా అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కొంచెంసేపు మగ్గనిచ్చేసినాక మనం కారం అయితే యాడ్ చేసుకుందామండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి, చాలా చాలా రకాలుగా వండుకోవచ్చు. అంటే నేను మా ఇంట్లో ఎలా చేస్తాననేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? మగ్గనిద్దామండి. కొంచెం మూత అయితే పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెడితేనే చక్కగా ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి చక్కగా వేగుతుంది అనమాట. సో మగ్గనిద్దాము సిమ్లో. ఓకేనా? పక్షులు అయితే మాత్రం ఎంత చక్కగా ఎగురుతున్నాయోనండి, చాలా అందంగా. చాలా చాలా బాగుందనమాట అసలు ఈరోజు క్లైమేట్ కూడా. పసుపుకి నీళ్లు పెట్టినట్టున్నారు చూడండి, ఎంత చక్కగా ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో, చాలా అందంగా. ఓకే అండి, ఒక్కసారి కలుపుకొని మనం కారం అయితే వేసుకుందాము. 2 బాక్సులు తెద్దాం అనుకున్నానండి, బట్ ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఒకటే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాము, మళ్ళీ పిల్లలకు హార్డ్ అయితే ఎక్కువ తినలేరు కదా. 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ వేసి ఇంకో హాఫ్ అయితే వేసానండి. ఇంకొంచెం వేసుకుందాము, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి కారం అయితే వేస్తాను. ఇదిగోండి 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. చక్కగా కలుపుకుందాము. బా నిజంగా ఎంత అద్భుతంగా ఉందోనండి ఆ సువాసన అయితే. ఇప్పుడు కొంచెం ఇదిగోండి పుదీనా కొత్తిమీర నేను కడిగి ఆల్రెడీ పెట్టేసేసుకున్నానండి, మీకు ముందు చూపించాను కదా. ఇదిగోండి పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర 2 కలిపి వేసుకుందాము. ఏ కర్రీకైనా సరే కొత్తిమీర వేయాల్సిందండి నేను కంపల్సరీగా. నాకు ఇష్టం అనమాట, కొత్తిమీర చాలా చాలా ఇష్టం అండి నాకు. హై పెట్టేసేసేవద్దండి, సిమ్లోనే పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందాము. లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకుందామండి, కొంచెం 1 ఇంచు వేసుకుందాము, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇది సిమ్లోనే ఉందండి, ఉడకనిద్దాము. చక్కగా గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాము. ఓకేనా? ఓకే అండి, చూసుకుందామా. వావ్ వావ్, సూపర్ సూపర్ అండి అసలు. అబ్బా అసలు ఆ అరోమా ఉందండి, నిజంగా అసలు ఎక్సలెంట్గా ఉందండి. అసలు అయిపోయిందండి. ఇప్పుడు మనం చక్కగా కొంచెం అంటే అసలు మనం వేసుకున్న మసాలా సరిపోతుందనమాట. బట్ కొంచెం ఏదో మన ఆనందానికి మన తృప్తికి మసాలా వేయలేదు, గరం మసాలా వేయలేదు అని అనిపించుకోకుండా నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా అనమాట ఇది. జస్ట్ కొంచెం అండి, నేను ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ మా పిల్లలు తినరనమాట. ఇదిగోండి ఇంతే అండి, ఆల్రెడీ మనం మసాలా వేసేసుకున్నామండి, సరిపోతుంది అసలు అది కర్రీకి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఏదో మనం వేయలేదు అని అనుకుంటాం కదా, దానికోసం అనమాట. కలిపేసేసుకుందామండి. ఇవి నేను చక్కగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం చిన్నులపై అయితే నేను రెడీ చేసి పెట్టుకోనండి, నేను ఎప్పటికప్పుడే నేను ఫ్రెష్గా నూరి వేసుకుంటాను అనమాట. చూసారా ఇదిగోండి, అడుగు అంటుపోయింది అనుకుని బాధపడిపోతున్నాం కదా మనం. అది చూసారా ఏమీ లేదు, ఆ మసాలా అంతా మనం వాటర్ వేసుకున్నాక చక్కగా పైకి వచ్చేస్తుంది అనమాట. అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రోటీలోకి కానీ అస్సలు వదిలిపెట్టరనమాట. ఒక్కసారి ఉప్పు కూడా చూసుకుందామండి కొంచెం. ఇదిగోండి ఇక్కడ వేసుకున్నాను, అంటే నేను ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి
కొంచెం ఇలా తీసి నాన్ వెజ్కి ధీటుగా ఉందండి. అసలు దీన్ని కంపేర్ చేస్తే అసలు అచ్చంగా నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుందన్నమాట. అసలు సమానం అనమాట, రెండు అంతే. ఇక మనం మాట్లాడుకోవడం లేవు అంటారు కదా, అలా అనమాట. మనం స్టవ్ అయితే కట్టేసేసేద్దాము. మళ్ళా కొంచెం పైనుంచి ఒక్క లేయర్ అలా కొత్తిమీర వేసేసుకొని అలా కలిపేసేసుకొని ఇలా కలిపేసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ అనమాట. కట్టేసేసాను. అసలు ఉప్పు, పసుపు, కారం, మసాలా అన్నీ చక్కగా సరిపోయినాయి అనమాట. ఎక్సలెంట్. చపాతీకి ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. కర్రీ అంతా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చాలా చాలా బాగా వచ్చిందండి. నిజంగా మీతో మాట్లాడుకుంటూ చేస్తే మనం ఏమి హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన కర్రీ నేర్పించాలి అని చెప్పేసి అన్నా కూడా మనం అడగాల్సిన లేదండి. ప్రతి కర్రీ సింపులేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? చూసారా, మన వేడి మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అండి. చక్కటి వాసనతో, మంచి అరోమాతో ఎంత అందంగా ఉందంటే, పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర అలా వేసుకుందాము. చాలా బాగుంటుందన్నమాట. అలా ఏదో. ఓకేనా? ఫైనల్గా మన మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా అద్భుతంగా వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇదిగోండి మన మసాలా మష్రూమ్స్ కర్రీ సూపర్గా కుదిరిందనమాట. చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉందండి. చూడండి. సూపర్ అండి, అయిపోయిందండి. మనం మసాలా మష్రూమ్స్ కర్రీ అయితే సూపర్గా అయిపోయిందనమాట. ఓకేనా అండి? పరోటా చేస్తానండి. పిల్లలు పరోటా అడిగారనమాట. సో దీని కాంబినేషన్ పరోటా. అస్సలకి మాట్లాడుకోవడాలు ఏమి లేవు అనమాట. చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా అండి? వీడియో అంతా అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ చేశారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. పిల్లలు రైస్ కాదు, ఇట్లా చేసావు కదా మమ్మీ, పరోటా ఇది చేయి మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. అదైతే నేను వీడియో అయితే ఏం తీయట్లేదండి. సో మన కర్రీ అయితే రెడీ చేసేసానండి. చక్కగా మసాలా మష్రూమ్స్ కర్రీ అయితే అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు, పసుపు, కారం, మసాలా అన్నీ చక్కగా సరిపోయినాయి అనమాట. అటు ఎక్కువ ఘాట్ లేదు, అలాగని చెప్పి తక్కువ స్పైసీ లేదు. చక్కగా ఉందనమాట. పరోటాకి ది బెస్ట్ కాంబినేషన్ అండి. నాన్ వెజ్ పనికిరాదండి అసలు నన్ను అడిగితే. అంత టేస్ట్గా, అంత చక్కగా ఉండిద్ది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ప్లీజ్ అండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మనకి ఒక 150 వస్తే కనుక కంపల్సరీగా మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట. సో అందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి. ఓకేనా? బై బై అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.